మీరు ప్రస్తావించారు. ఆలస్యమైంది అన్నారు కదా, ఆలస్యం మీకోసమైంది. నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ ఐ యాజ్ అ పార్లమెంటేరియన్ తిరిగి చెప్పులు అడిగినాయి. 95% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అండి. ఆర్టికల్ 371D 1969లో మనకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు కాన్స్టిట్యూషనల్. ఆర్టికల్ 371D దాన్ని ఇన్వోక్ చేసి ఒక 2-3 సంవత్సరాలు తిరిగినాం. ఆఖరికి మోడీ గారే అన్నారు మా డెలిగేషన్తో, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో, కిదర్ అయితే 90% రిజర్వేషన్స్ కైసా హో సక్తా అని అన్నదాన్ని మేము కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉందని చెప్పి తీసుకొచ్చాను. లేకపోతేనా మీ 500 పోస్టుల సగం పోస్ట్ వాళ్ళు ఎత్తుకపోదు అందులో. క్లియర్ చెప్తున్నా కదా, చాలా మంది తెలియదు. ఆలస్యం మా కోసం కాలేదు, అప్పుడే ఇద్దాం ఇవన్నీ సంవత్సరానికి 50-60 పోస్టులు. కానీ అవన్నీ ఎందుకంటే మీకు తెలుసు కదా, గ్రూప్ 1లో తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. వస్తే మన పక్క తెలుగు వచ్చు కదా, మనకంటే ఎక్కువ వచ్చు. ఇంకా మనకి హిందీ, ఇంగ్లీష్, మనం 4-5 భాషలు మాట్లాడతాం, వాళ్ళకి అదొకటే మాట్లాడతారు. వాడు కొట్టుకోకపోనా అంటే మేము ఎంత ఆలోచించడం. ప్లీజ్ యంగ్ ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నాను చూడండి, మేము దానికోసమే ఆగినాం. కేసీఆర్ గారు అది వచ్చేదాకా ఇచ్చుడే పోను, ఎందుకంటే మన పిల్లలు రావాలి, మన పిల్లలకు రావాలి. ఇలా భూపాలపల్లి జిల్లాలో ఒకట టీచర్ ఉద్యోగాలు అక్కడ పిల్లలకు వస్తాయి ఉద్యోగాలు. ఇవాళ మన స్థానికులకే మనం ఇచ్చుకునేటువంటి ప్రయత్నమే కొత్త. మన నాయనమ్మలు అమ్మమ్మలు ఎక్కడో సామెత ఉంది, ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలన్నారు, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని. ఆ సామెత ఎందుకు పుట్టిందంటే వెనకట పెంట కుప్పలు ఉండేది. రోజు ఆడోళ్ళు ఊడిసి అల్లుకు కానీ అంతా ఊడిసి ఇంత చెత్త అంతా ఇంకా పెంట కుప్ప ఉండేది పల్లెటూరులో. మీరు చూడలేదు కానీ మేము చూసాం. ఆ పెంట కుప్పని ఏం చేసేది, వర్షాకాలం అయ్యి రోహిత్ కార్తీ రాకముందు బండ్లలో అంతా తీసుకుపోయి పొలాల్లో పోసుకునేది. మట్టి పని అది, దాన్ని మట్టి పని. ఎవరికైనా చెప్పినాం అనుకో, వాడు అక్కడ ఉన్న పెంకాసులు, రాళ్ళు, రాపలన్నీ కూడా తీసుకుపోయి పొలాల్లో వాడబోతుంది. కాబట్టి మట్టి పని జాగ్రత్త, ఏం తీసుకుపోయి పొలాలు వేసుకోవాలంటే అందుకోసం మట్టి పనికైనా ఇంటోడు ఉండాలన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇంటోడు ఉన్నాడు. దట్ ఈస్ అవర్ కేసీఆర్. దట్స్ ఆల్.